హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు నెక్స్ట్. లాస్ట్ ఇయర్ కొరటాల శివ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన దేవర మూవీ అయితే మిక్స్డ్ టాక్ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ర్యాంపేజ్ కలెక్షన్స్ అయితే అందుకుంది. రిలీజ్ అయిన ప్రతి చోట బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని అరౌండ్ వరల్డ్ వైడ్ గా 450 crores వరకు కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీ అయితే లాస్ట్ వీక్ జపాన్ లో అయితే రిలీజ్ అయింది. అయితే జపాన్ లో ఈ మూవీ 1 week కలెక్షన్స్ ఒకసారి లుక్ వేస్తే ఈ దేవర మూవీ అయితే జపాన్ లో మంచి బజ్ అయితే అందుకుంది. అక్కడ జనాల్లో కూడా ఈ మూవీ చూడాలన్న ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశారు. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. మరి అక్కడ అందుకు తగ్గట్టుగానే అక్కడ టికెట్ సేల్స్ కూడా గట్టిగానే ఉన్నాయని చెప్పాలి. ఈ దేవర మూవీకి అయితే ఈ 1 week లో అరౌండ్ 10,000 tickets వరకు సేల్ అయ్యాయి. అంటే దాదాపు 15.5 million జపాన్ యెన్స్ అయితే కలెక్ట్ చేసింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 91 lakhs వరకు కలెక్ట్ చేసింది అనమాట. అయితే అక్కడ రీసెంట్ గా రిలీజ్ అయిన ఇండియన్ మూవీస్ లో ఇదే హైయెస్ట్ గ్రాసర్ అని చెప్పాలి. మామూలుగా జపాన్ బాక్స్ ఆఫీస్ లో లాంగ్ రన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఈ దేవర మూవీ జోరు చూస్తుంటే ఈ మూవీ గట్టిగా లాంగ్ రన్ లో నిలబడేటట్టే కనిపిస్తుంది. అయితే ఈ మూవీ ఫైనల్ రన్ లో అక్కడ ఎంత కలెక్ట్ చేస్తుందో తెలుసుకోవాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాలని చెప్పాలి. అయితే ఈ మూవీ అక్కడ ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది అన్నది కింద కామెంట్స్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఎన్నో మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మనం మూవీ ఎక్స్ట్రా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ వాచింగ్ మూవీ ఎక్స్ట్రా.